కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. చీకటి పడగానే గ్రామంలో పలు ఇళ్ల ముందు నిమ్మకాయలు, రక్తపు మరకలు, కుంకుమ బియ్యం కనిపిస్తున్నాయి. 4 రోజులుగా గ్రామంలో ఇదే పరిస్థితి అని, చీకటి పడితే భయంతో వణికిపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పూజలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. రైతునగర్ ఉన్నది. నేను ఇప్పుడు బాన్సోలోనే ఉండి 7:30కి వచ్చిన. 7:30కి వచ్చి 8-9 గంటలకు అన్నం తిన్నా. ఆ ఇంట్లో బట్టలు మడతేసుకుంటూ కూర్చున్నా. పడుకుందామని వచ్చేసరికి తలుపు కాడ కనబడ్డాయి. రాత్రి 10 అయిందేమో. తలుపు కాడ కనబడంగా నాకు భయం వేసి పక్కింటి వాళ్ళకి పోయి వదిలిండా చాకేసిన. వాళ్ళు వచ్చిండ్రు, ఇటు పక్క ఆమె వచ్చింది. 2 అయితే చూసిండ్రు. చూసిన వాళ్ళు అయితే సాక్ష్యం ఉన్నారు. భయం బట్టి మీ ఇంట్లో వంట అంటే కూడా తలుపులు పెట్టుకుంటారు. ఈమె పోయి పండబెట్టుకున్నది నన్ను. ఇక తెల్లారేదాకా కూడా నాకు భయం వేసి అందరికి చెప్పేసిన సార్. ఇక బొమ్మను పెట్టిండ్రు, పిండి బొమ్మ, నిమ్మకాయ, పసుపు బియ్యం వేసిపోయిండ్రు. మళ్ళీ రక్తం సుక్కలు ఉన్నాయి, అది రక్తమే అటంతా రక్తం సుక్కలు ఉన్నాయి సార్. నేను ఎవరికి తాగలేను. నేను ఊళ్ళో కూడా ఉండా. నేను ఊళ్ళో తిరిగి నిమ్మకాయలు అవి ఇవి కొనుకొచ్చుకొని, స్టార్ ఫుడ్స్ పళ్ళు కొనుకొచ్చుకొని బాన్సలో కూర్చొని పొద్దుపోయిందా కమ్ముకుంటా సార్. ఇక్కడ ఎవరికన్నా అడగండి మీరు. అంటే అంతే సారు. నేను వచ్చిన 7:30 రాత్రి బాన్సోడికి వండుకున్నా, తిన్నా, పల్లెం కూడా అడగలేను. నేను ఒకసారి కాలం సారు. రైతునగర్ ఉన్నది. నేను ఇప్పుడు బాన్సోలోనే ఉండి 7:30కి వచ్చిన. 7:30కి వచ్చి 8-9 గంటలకు అన్నం తిన్నా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్